నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఇదొచ్చేసి సండే వ్లాగ్ అన్నమాట. అయితే ముందు రోజే నేను నైట్ అయితే ఇలాగా పచ్చి బఠానీలు, ఇంకా బాదాం ఇవన్నీ నానబెట్టుకున్నాను. నా కోసం చియా సీడ్స్ ఇవన్నీ కూడా నేనైతే నానబెట్టేసుకున్నాను. నైట్ టైమే కిచెన్ క్లీన్ చేసుకున్నాను కదా! కాబట్టి సండే మార్నింగ్ లెగుస్తోడికి నా కిచెన్ అయితే ఇలాగా నీట్‌గా, క్లీన్‌గా ఉంది. మా ఫ్రెండ్ అయితే కాకి వచ్చేసైతే వెళ్ళిపోయింది. దానికి బిస్కెట్స్ ఇవన్నీ పెట్టేగాన. తర్వాతొచ్చేసి ఈరోజు క్లైమేట్ కూడా కొంచెం బావుంది. అందువల్లే మార్నింగే ఒక ట్రిప్ అయితే బట్టలు మిషన్‌లో వేసేసి ఆరబెట్టేసాను కూడా. బాల్కనీ కూడా బాగా క్లీన్ చేసుకొని, ముగ్గివన్నీ వేసుకున్నాను. నా ప్లాంట్ చూస్తున్నారు కదా! బాగా అయితే గ్రో చేస్తుంది. మందారం మొక్కూర్చాను కదా! దాంట్లో అయితే ఒక 2 లీవ్స్ అయితే బాగా వచ్చింది. మొత్తానికి క్లైమేట్ అయితే ఈవేళ కొంచెం పర్వాలేదు. బాగున్నది. మరి చూడాలి తర్వాత వర్షం పడతదో లేదో అనేసి. తర్వాత ఇదోటి ఈ బ్లాక్ టబ్‌లో అయితే నేను చిన్న పసుపు కొమ్మలు వేశాను. అదైతే ఇప్పుడు ఇలాగా గ్రో అయితే చేస్తున్నది. పసుపు కొమ్మలు వేసాక ఒక 4, 5 డేస్, 1 వీక్‌లో అయితే ఇలా వచ్చేసింది. బాగా హ్యాపీగా అనిపించింది. ఇలాగ మన చేత్తో ఏదైనా ఉడ్చుకుంటే అది గ్రో అవుతుంటే ఎంత బావుంటది కదా! ఇంకా కిందక వెళ్ళేసైతే ఇలాగా ఫ్లవర్సు, ఇంకా ఇలాగా తమలపాకులు ఇవన్నీ ఉంటాది. అవైతే ఇలా తెచ్చేసుకున్నాను పూజ కోసము. అయితే ఫటాఫట్ ఒక కప్ టీ తాగేసైతే నా పనులైతే మిగతావి స్టార్ట్ చేస్తాను. ఇంకా పడుకొని లేచిన తర్వాతే నేను ఈవేళ గారెలు చేద్దాం అనుకున్నాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో అది కూడా అయితే నానబెట్టుకున్నాను. తర్వాత నా పూజ అయితే ఇదోటి సింపుల్‌గా చేసుకున్నాను. అయితే సండే కదా! అయితే నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైతే గారెలు చేశాను. దాని తర్వాత ఆ గారెల కోసమైతే నైట్ బఠానీ నానబెట్టుకున్నాను కదా! ఆ కర్రీ అయితే చేసుకున్నాను. బట్ ఆ కర్రీ రెసిపీ అయితే షేర్ చేయలేదు. అయితే గారెలతోటి మటన్ కర్రీ అయితే మా వారికి చాలా ఇష్టం కదా! అయితే సండే అయితే మా వారు మటన్ ఇంకా రొయ్యలు తెచ్చారు. అయితే మటన్ కోసమైతే ఇదోటి మటన్‌ని బాగా వాష్ చేసుకొని, కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం, ఇంకా ఈ చిన్న గరిటెతోటి ఒక 2 గరిటెలైతే నేను పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకొని బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఇలాగా సిమ్‌లో అయితే ఇలాగా కుక్ చేసుకుంటాననమాట మటన్‌ని. ఇలాగా కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మటన్ నుంచి కొంచెం నీసు కంపు ఉంటది కదా! అదైతే పోతుంది. ఇప్పుడు దీనికోసమైతే మసాలా కోసం నేను 1 స్పూన్ గసగసా, 1 స్పూన్ అయితే జీలకర్ర, కొంచెం మిరియాలు, 1 ఇలాయచీ, 2 టీ స్పూన్లేమో ధనియాలు, ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ లాగా అయితే సోంపు తీసుకున్నాననమాట. ఇవన్నిటినైతే పౌడర్ చేసుకుంటాను మిక్సీలో. బాగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇదోటి ఒక పెద్ద సైజ్ టమాటానైతే కట్ చేసుకున్నాను. ఇంకా ఒక ఉల్లిపాయ, ఒక హాఫ్ ఇంచ్ లాగా అల్లం, ఇంకా ఒక 10, 15 తెల్లుల్లిపాయలు అయితే వేసుకొని ఇవన్నిటినైతే బాగా ఫైన్ అయితే పేస్ట్ ఇదోటి చేసుకున్నాను. ఒక సైడ్ అయితే మటన్ కూడా ఇలాగా ఆయించుకోవడం అంటాము మేము. అదైతే చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం ఫాస్ట్‌గా కుక్ అయిపోవాలనేసి మటన్ అయితే కుక్కర్‌లో వేసుకుంటున్నాను. అయితే నేను చాలా రేర్‌గా కుక్కర్‌లో అయితే మటన్ కుక్ చేసుకుంటుంటాను. ఇప్పుడు ఈ కుక్కర్‌లో అయితే ఒక 3 స్పూన్‌లాగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు, హాఫ్ ఇంచ్ దాల్చినీ చెక్క, ఒక స్టార్ యానస్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సర్సో ఇవైతే వేసుకొని తాలింపు అయితే పెట్టేసుకున్నాను. ఇవి కొంచెం బాగా ఇదయిన తర్వాత దీంట్లో ఇప్పుడు నేను ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసుకొని అయితే కొంచెం ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ లాగా నేను హల్దీ పౌడర్ అయితే వేసుకుంటాను. వేసుకొని కలుపుకున్న తర్వాత మనము ఇప్పుడు ఈ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఈ మసాలా అయితే మనము వేసుకొని అదే మిక్సీ జార్‌లో కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను. అంతే ఒక టీ కప్ తోటి హాఫ్ కప్ లాగా అనమాట వేసుకొని దీంట్లోనేని మనకి ఎంత కారం కావాలి దానికి తగ్గట్టయితే కారం వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను 1 ½ టీ స్పూన్ అయితే కారం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి
కొంచెం అయితే మనము సాల్ట్ వేసుకుందాం. అంటే సాల్ట్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే మనము మటన్లో కూడా కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని మసాలా అయితే బాగా ఫ్రై అయిపోవాలి. అయితే సిమ్లో అయితే మూత పెట్టేసి మనము ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ అయిపోయిన తర్వాత మనము చెక్ చేసుకుంటే చూడండి, మనకి మసాలా అయితే బాగా ఫ్రై అయిపోయింది. మసాలా ఎలా ఫ్రై అవుతుంది అంటే మనకి సైడ్ నుంచి ఆయిల్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట, కొంచెం బయటికి వచ్చేస్తుంది. అంటే దాని అర్థం మసాలా అయితే ఫ్రై అయిపోయింది. ఈలోపు మనకి మటన్ కూడా హాఫ్ బాయిల్ అయితే అయిపోయింది. అంటే మేము దాన్ని ఇటు సైడ్ అయితే ఆయించుకోవడము అంటాం అనమాట. ఇప్పుడు ఆ మటన్ని దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఈ మసాలాలోని ఈ మటన్ని కూడా మనము ఇదోటి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుందాం. మటన్ని కూడా మసాలాలో వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక సైడ్ అయితే ఒక 1 గ్లాస్ వరకు అయితే వాటర్ని వేడి చేసుకున్నాను. ఈ వేడి నీళ్ళని అయితే మనము ఈ కుక్కర్లో అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ కానీ మనము చేసుకుంటే మనకి మటన్ అయితే రెడీ అయిపోతున్నది. అయితే ఇలాంటప్పుడు కొంచెం ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలి. ఇదోటి ఒక 2-3 విజిల్ అయితే అయిపోయింది. దాని తర్వాత మొత్తం స్టీమ్ వచ్చేసిన తర్వాత ఈ మటన్ని అయితే ఇలాగా సర్వింగ్ బౌల్లో వేసుకుంటాను అనమాట. అయితే ఇక్కడ గారెలతో ఇడ్లీతో కానీ తినాలి అంటే కొంచెం గ్రేవీలా ఉండాలి కదా, అందువల్ల ఇదోటి కొంచెం గ్రేవీలా చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మనకి వేడివేడిగా మటన్ కర్రీ విత్ గారెలు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మీరు కొంచెం ఇంకా బాయిల్ చేసుకుంటే ఆ గ్రేవీ అనేది థిక్ అయిపోతుంది. అప్పుడు అది రైస్తో అయితే బాగుంటుంది. కానీ గారెలు ఇంకా ఇడ్లీ కుడుములు ఇవన్నిటితోటైతే తినాలి అంటే మాత్రం ఈ విధంగా కొంచెము పలుచగా గ్రేవీలాగా ఉంటే దానితో తినడానికి అయితే బాగుంటుంది అనమాట. మా వారైతే టిఫిన్ చేసేసి అలాగా లంచ్ బాక్స్ కూడా మా ఆయనకైతే రసం ఇంకా మటన్ కర్రీ రైస్ అయితే ప్యాక్ చేసాను. ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మిగతా పనులు కూడా చేసుకుంటున్నాను. అయితే మా పిల్లలు అయితే మటన్ తినరు, నేను కూడా అయితే మటన్ తిన్ను. అయితే మా పిల్లల కోసం అయితే ఇదోటి రైలు ఉన్నది, రైల్ని కడుక్కోవాలి. అయితే రైలు కడిగే ముందు కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇదోటి మార్నింగ్ టిఫిన్ నుంచి ఇప్పటి వరకు వంట అన్నమాట. ఇన్ని అయ్యింది. వెజిటేబుల్స్ కూడా తెచ్చున్నారు, దాన్ని కూడా పెట్టుకోవాలి. అయితే రొయ్యలు అయితే బాగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పెరుగు, పసుపు, ఉప్పు ఇంకా కారం ఇవన్నీ వేసుకొని కొంచెం అయితే కలుపుకుంటాను. దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాను. ఒక 1/2 టీ స్పూన్ లాగా ఆయిల్ కూడా వేసుకొని ఇవన్నిటిని బాగా కలిపేసుకుంటాను. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అయితే నేను మా ఇద్దరు పిల్లలకి సరిపోయేలాగా అయితే కుక్ చేసుకుంటాను. మిగతానైతే ఇలాగా బాక్స్లో వేసుకొని డీప్ ఫ్రీజ్లోనైతే పెట్టుకుంటాను అనమాట. అయితే నాకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకున్న బఠానీ కర్రీ అయితే ఉంది. నేనైతే నాన్ వెజ్లో అంతగా మటన్ రొయ్యలు అంత తిన్ను, అంటే నాకు అంతగా నాన్ వెజ్ అయితే అంత ఇష్టం ఉండదు. బట్ వండిసి అయితే పెడతాను అనమాట. అయితే ఇదోటి ఈ బాక్స్లోదైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా ఇదైతే మా పిల్లలకి రొయ్యల పులుసు అయితే చేస్తాను. దాని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూసేసి మీరు కూడా ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో. అయితే ఈరోజు రెసిపీస్ కానీ మీకు నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు రెసిపీ మీకు ఎలా అనిపించింది. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.